ఓం మహాగణపతే నమః. ఫిబ్రవరి 2026 మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురుగ్రహము మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలోను, అదేవిధంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం చూసినట్టయితే మనకి కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలు మనకి మకర రాశిలో అదేవిధంగా కుంభరాశిలో సంచారం చేస్తాయి. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారము. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి శీఘ్ర గ్రహాల యొక్క సంచారాన్ని గమనించినట్టయితే, శుక్రుడు, రవి, తర్వాత కుజుడు, బుధుడు ఈ 4 గ్రహాలు తులారాశి వారికి చతుర్థ స్థానం అదేవిధంగా పంచమ స్థానంలోనూ సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని వీరికి ఫలితాలు కనుక చూసినట్టయితే, ముందుగా చక్కటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, వీరికి మంచి వాహన సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో చాలా చక్కటి అనుకూలత వాతావరణం అనేది ఉంటుంది. ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. ఆస్తి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చదువు అంటే క్రియేటివిటీ, తర్వాత ఎడ్యుకేషను, మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ కాకుండా అంతకంటే ముందు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలత అనేది ఈ రాశి వారికి తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా పిల్లల విషయంలో శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయడానికి ఇది ఒక చక్కని సమయంగా మనము ఈ మాసాన్ని, ఫిబ్రవరి మాసాన్ని మనకి తులారాశి వారికి చూడవచ్చు. అదేవిధంగా అదృష్టం అనేది మెరుగుపడుతుంది, అదృష్టం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదృష్టం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. గురువుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలపైన ఆసక్తి అనేది తులారాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా పెరుగుతుంది. అదేవిధంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ఈ రాశి వారికి కనిపిస్తాయి. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి ఈ మాసము చాలా చక్కటి అనుకూలంగానే ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా మంచి ఆలోచనలు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు చక్కటి అభివృద్ధి, అదేవిధంగా పిల్లల విషయంలో కూడా చాలా చక్కటి అనుకూలత అనేది మనకు తులారాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. అయితే మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, అప్పులు, లోన్లపైన ఒత్తిడి అనేది ఉండే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కడుపుకు లేదా చర్మానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. స్నేహితులపైన కూడా అధికంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మీకు తగిన సమయానికి సహాయ సహకారాలు అందకపోయేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే వీరు ముఖ్యంగా ఇవి స్థూలంగా మనకి తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అన్ని రాశుల వారు ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు గురించి కనుక ఒకసారి చూసినట్టయితే, ముందుగా మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ప్రతి శనివారము నల్లటి నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా కనీసం వారానికి ఒకసారైనా సరే గణపతిని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మేషరాశి వారు కలుగుతున్నటువంటి అయోమయ పరిస్థితులు, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి మీరు అధిగమించగలుగుతారు. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారు ప్రతిరోజు 12 సూర్య నమస్కారాలు కనుక చేసినట్టయితే వీరికి చక్కని పరిహారాలుగా ఈ మాసంలో ఉంటుంది. ఇక వృషభ రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారు ముఖ్యంగా రాహుకు సంబంధించినటువంటి శాంతి చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. దుర్గామాతను ఈ మాసంలో ఆరాధించడం వల్ల మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ఏదైతే ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత తొలగిపోతుంది. అదేవిధంగా శనివారం రోజు మీకు నువ్వుల నూనెతో దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మీకు శనీశ్వరుని వద్ద చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా
గురువారం రోజు పసుపు లేదా శనగపప్పును దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి, మిథున రాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి అంటే ఫిబ్రవరి 2026లో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతి శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా ప్రతి బుధవారం రోజు మీరు ఏదైనా దానం చేయదలుచుకుంటే బుధవారం రోజు పచ్చి పెసర్లు దానం చేయడం లేదా ఆకుకూరలు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారికి, కర్కటక రాశి వారు ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ఫిబ్రవరి మాసంలో చూసినట్టయితే గురువారం రోజు మీరు దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గి మనశ్శాంతి అనేది పెరుగుతుంది. అదేవిధంగా రాహుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా కర్కటక రాశి వారికి చక్కగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారు ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల ఈ మాసంలో మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. అదేవిధంగా శనివారం కూడా నల్లని నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల ఆకస్మికంగా కలిగేటటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనకు సింహరాశి వారు అధిగమించగలుగుతారు. ఇక చూసుకున్నట్టయితే కన్యారాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కన్యారాశి వారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు కన్యారాశి వారికి కలుగుతాయి. ఆకస్మికంగా కలుగుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు దూరం కావడానికి కొబ్బరికాయను దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారు ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా ప్రతి శనివారం నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెతో మీరు దీపాన్ని వెలిగించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు, అప్పుల ఒత్తిడి అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఇక చూసుకున్నట్టయితే కేతువుకు కూడా మీకు శాంతి కావాలి కాబట్టి కేతుకు సంబంధించినటువంటి అంటే మీకు గణపతిని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక చూసినట్టయితే మనకు వృశ్చిక రాశి వారికి కూడా ఈ మాసంలో పాటించవలసినటువంటి మనము పరిహారాలు కనుక చూసినట్టయితే వీరు ప్రతి గురువారము అన్నదానం చేసినట్టయితే చక్కగా ఉంటుంది. లేదా పసుపు దానం కూడా చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా రావుకు సంబంధించినటువంటి మీరు ఏదైనా రెమెడీ పరిహారం చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దుర్గామాతను ఆరాధించండి, తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. అదేవిధంగా హనుమంతుని కూడా ఆరాధించడం వల్ల ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక చూసినట్టయితే ధనుసు రాశి వారికి ప్రతి శనివారము హనుమంతుని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి, లేదా శనీశ్వరునికి నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపాన్ని వెలిగించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు బుధవారం రోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి, తద్వారా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది పెరుగుతుంది. ప్రతికూలత ఏదైతే ఉంటుందో ఆ ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనము మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ మకర రాశి వారికి కలుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా మంగళవారం రోజు అదేవిధంగా గురువారం రోజు గణపతిని ఆరాధించండి, తద్వారా చక్కటి ఫలితాలు మనకు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తగ్గించడానికి ముఖ్యంగా కొబ్బరికాయను దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. రిస్క్ రిలేటెడ్ నిర్ణయాలు తీసుకోకుండా అకస్మాత్తుగా వచ్చేటటువంటి సమస్యలు తగ్గడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు శనీశ్వరునికి నల్లని నువ్వులతో దీపాన్ని వెలిగించడం వల్ల కూడా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మనకు హనుమాన్ చాలీసా పఠించడము లేదా విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల కూడా
ఈ రాశి వారికి, కుంభరాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మీనరాశి వారికి ముఖ్యంగా దత్తాత్రేయుని ఆరాధించండి, చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దాదాపుగా మీనరాశి వారికి అన్ని గ్రహాలు 11వ స్థానంలోను 12వ స్థానంలోను సంచారం చేస్తున్నాయి. అయితే మీరు అదేవిధంగా రాహువును అంటే రాహుకు సంబంధించినటువంటి పరిహారాలు అంటే దుర్గామాతను ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.